ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను। ముందుగా హాఫ్ కప్ దాకా రవ్వను తీసుకోవాలి, కొన్ని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి। సో ఇది పక్కన పెట్టేసుకోవాలి। ఒక 10 మినిట్స్ పైగా వేరే గిన్నె తీసి దాంట్లో కప్పు బెల్లం వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి। ఇది వేడి చేసుకోవాలి। ఈ వేడైనాక వేరే బౌల్లోకి తీసుకోవాలి। వేరే గిన్నె తీసుకొని 3 కప్పుల పైగా గోధుమ పిండిని తీసుకుంటున్నాను। ఇక్కడ 3 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నానండి। దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను। ఇప్పుడు ఈ రవ్వను నానబెట్టుకున్న రవ్వను కూడా దీంట్లో వేసుకుంటున్నాను। వేడి చేసుకున్న వాటర్ కూడా బెల్లం వాటర్ కూడా దీంట్లో కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి। మెత్తగా కలపాలి, ఇలా రావాలి। ఇప్పుడు పొయ్యి మీద వేరే కళాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి। ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం పిండిని దీంట్లో వేసుకోవాలి। ఇవి రివర్స్ లో వేసుకోవాలండి। ఇప్పుడు ఇలా రివర్స్ లో వేసుకోవాలి। ఈ కలర్ వచ్చినాక ఉంచేసుకొని ఇప్పుడు తీసేసుకోవాలండి। వేరే ప్లేట్ తీసుకొని తీసుకోవాలి। ఇలా అన్నీ అదే విధంగా వేసుకోవాలండి। గోల్డెన్ కలర్ వచ్చిందాక వేపుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఈ విధంగా ఉండాలి। సో చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి। ఎలా ఉన్నాయో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। సో ఈ విధంగా ఉంటాయి। బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి। మీరు కూడా ట్రై చేయండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి।